ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ స్కిప్ చేయొచ్చు. తర్వాత ఫ్లూయిడ్ మెకానిక్స్ చదవండి. ఫ్లూయిడ్ స్టాటిక్స్ వదిలేసేయండి, ఫ్లూయిడ్ మెకానిక్స్ చదవండి, పర్వాలేదు. హై వెయిటేజ్ చాప్టర్స్ ఏమీ ఉండవమ్మా. మీరు జేఈ మెయిన్స్ లో ఖచ్చితంగా మొత్తం ఫుల్ చదవాల్సిందే. నేనైతే స్కిప్ దీస్ చాప్టర్స్ చెప్తాను. ఏమేం చాప్టర్స్ మీరు ఫిజిక్స్ లో స్కిప్ చేయొచ్చు, ఏమేం చాప్టర్స్ స్కిప్ చేయొచ్చు అంటే, ఒకటి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అని ఉంటుంది. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. ఒకవేళ నేను ఇది చెప్పేది స్కిప్ దీస్ చాప్టర్స్ ఎవరికి అంటే, నా వల్ల అవ్వట్లేదు, నేను పూర్తి సిలబస్ చేయలేకపోతున్నాను, సో నాకు చాలా తక్కువ టైం ఉంది, నేను చేయలేకపోతున్నాను అన్న వాళ్ళు మాత్రమే స్కిప్ చేయండి. అదర్వైజ్ ఐ డోంట్ రికమెండ్. 100% సిలబస్ నేర్చుకోవాల్సిందే. కాకపోతే కొంతమంది ఏంటంటే కొంచెం లేట్గా స్టార్ట్ చేయడము, డ్యూ టు వేరియస్ రీజన్ లేకపోతారు. అలాంటి వాళ్ళ కోసం మాత్రమే స్కిప్ దీస్ చాప్టర్స్ చెప్తున్నాను. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నువ్వు స్కిప్ చేసేయచ్చు కంప్లీట్ గా. ఆ తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఏదైతే ఉందో స్కిప్ చేయొచ్చు. బట్ ఎందుకంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో ఇండక్టర్స్ అవి ఉంటాయి కదా, ఈ చాప్టర్ మిగతా వాటికి పెద్దగా రిలేటెడ్ కాదు, బాగా హైలీ రిలేటెడ్ కాదు, కాబట్టి కొంచెం మనం స్కిప్ చేయొచ్చు అనమాట. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ స్కిప్ చేయొచ్చు. తర్వాత ఇంకా చాలా లో వెయిటేజ్ చాప్టర్స్ అంటే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లో నువ్వు ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో, థర్మల్ ఎక్స్పాన్షన్ అనే టాపిక్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లో కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ చదవండి. థర్మల్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో దీనిని మీరు వదిలేసేయచ్చు. సో ఫుల్ చాప్టర్ వదలద్దు, థర్మల్ ఎక్స్పాన్షన్ మాత్రమే వదిలేసేయండి. ఇంకా ఎవరికైనా ఫ్లూయిడ్స్ కష్టము అనుకుంటే గనక ఫ్లూయిడ్ స్టాటిక్స్ వదిలేసేయండి, ఫ్లూయిడ్ మెకానిక్స్ చదవండి. ఫ్లూయిడ్ స్టాటిక్స్ వదిలేసేయండి, ఫ్లూయిడ్ మెకానిక్స్ చదవండి, పర్వాలేదు. నెక్స్ట్ దీంట్లోకి వచ్చేటప్పటికి సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిషన్స్ ఏదైతే ఉందో, సెంటర్ ఆఫ్ మాస్ కొలిషన్స్ లో నుంచి అసలు క్వశ్చన్స్ రావా అంటే వస్తాయి, 1-2 క్వశ్చన్స్ వస్తాయి. కాకపోతే నేను ఎవరి కోసం చెప్తున్నాను తెలుసు కదా, ఎక్కువ సబ్జెక్ట్ చదవలేను అన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. సో సెంటర్ ఆఫ్ మాస్ కొలిషన్స్ ఏదైతే ఉందో ఈ టాపిక్ ఒకటి మీరు స్కిప్ చేయొచ్చు, బట్ అట్ యువర్ ఓన్ రిస్క్. మీకు 99% టార్గెట్ అయితే ఏది స్కిప్ చేయకూడదు. నేను జస్ట్ క్వాలిఫై అయితే చాలు జేఈ మెయిన్స్ అనుకుంటే ఇవి స్కిప్ చేయొచ్చు.